అందరికీ నమస్తే అండి. మాకు ఇంకొక దరిద్రుడు ఉన్నాడు, కేఎస్ ప్రసాద్. ఇక్కడ తమిళ పెడుతున్నాం చూడండి. జగన్ అంతం చేసేందుకు ప్లాను బయట పెట్టిన కేఎస్ ప్రసాద్. ఆడికి ఏమీ రాదు, ఆడి సరిగ్గా విశ్లేషణ చేయడమే రాదు. ఆడి బయట పెట్టాడట. అలాగే బయట పెట్టాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి 110 సీట్లు వస్తాయి, 170 వస్తాయి, 150 వస్తాయని అన్నీ బయట పెట్టింది మొత్తం కేఎస్ ప్రసాదే. పెద్ద పెద్ద విశ్లేషణ చేశాడు కదా. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. సెన్స్ కనుక మీరు చేయగలిగితే అతను ఏంటంటే ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ప్రజాస్వామ్యంలో అన్నదాన్ని అభివర్ణించుకుని కూర్చుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఎందుకు అంటే ఈ రోజు దాకా ఈ 77 ఏళ్ళ స్వతంత్ర అమలు ఒక రాజకీయ స్వతంత్ర వ్యక్తి. ఎందుకు అంటే ఈ రోజు దాకా ఈ 77 ఏళ్ళ స్వతంత్ర అమలు ఒక రాజకీయం. అది స్వతంత్ర భారతదేశమా లేదంటే స్వతంత్ర అర్థం కావట్లా. చెప్పు. చేయడం కాకుండా ప్రజాసేవే పరమార్థం అనుకుని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది పెద్ద జోకరా. ప్రజాసేవే పరమార్థం అని జగన్మోహన్ రెడ్డి పనిచేసాడంట. ఎక్కడ చేసాడురా ప్రజాసేవ? అరే కూడా అనకూడదు. కేఎస్ ప్రసాద్ ఎక్కడ చేసాడు? నీకు అంత వయసు వచ్చింది కదా, అంత వయసు వచ్చిందా మనకి? ఏం మాట్లాడదాం నీకైనా అర్థమవుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీని కుదించడం ఏంటి? సాధారణ ఎమ్మెల్యేకి ఉన్న సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒక 300 మందినో 400 మందినో ప్రైవేట్ సెక్యూరిటీని మొత్తం అంతా తీసుకొచ్చి పెట్టేసుకున్నాడు. ప్రభుత్వ సెక్యూరిటీని ఒక చట్టం చేసేసి ఒక జీవో ఇచ్చేసి ఇది పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు కదా బ్లాక్ కమాండోలు. నాకు ఎందుకు ఉండకూడదని చెప్పేసి అని సపరేట్గా ఒక చట్టం చేసేసి కూడా పెట్టేసుకున్నాడు అందరినీ కూడా. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. సాధారణ ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ అయితే ఉంటుందో అదే ఉంటుంది. ఇంకా అందులో సెక్యూరిటీ తీసేసారు, దాడి చేయడానికి ప్లాన్ చేశారు, రాళ్ళు అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎరుబాగులోడు, జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు, పిచ్చి సన్నాసి. ఎవడికి చెప్తున్నారా? ఎవడికి మీరు చెప్పే పాఠాలో దేని గురించి అని అడుగుతున్నా. మరి ఏమి ఇవ్వాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువేంటి? అది ఎవడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలతో పాటు సమానం. పైగా లాజికల్ తీసుకొచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి అంత సెక్యూరిటీ ఇవ్వలేదంటే చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ Z+ కేటగిరీ, కేంద్రం చూసుకుంటుంది. అవన్నీ సపరేట్. మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటే మళ్ళీ వేరే డిబేట్లోకి వెళ్ళిపోతాం మనం కదా. మీ పిచ్చతనం కాకపోతే మీరు పిచ్చోళ్ళు మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారు, మాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేలకు ఏ సెక్యూరిటీ అయితే ఉంటుందో అదే సెక్యూరిటీ ఉంటుంది. ప్రభుత్వం అదే కల్పిస్తుంది. అంతకు మించి పెద్దోడు ఏం కాదు కదా, అంతకు మించి ఎక్కువేం కాదు కదా. ఎమ్మెల్యే కంటే ఎక్కువైతే కాదు కదా. ప్రతిపక్ష నేత కూడా కాదు, సాధారణ ఎమ్మెల్యేకి ఉన్నట్టే ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఎందుకు ఇచ్చుద్ది? మళ్ళీ అది కూడా బొక్కనేటి. మాకు అధికారంలో ఉన్నంతసేపు ఈ ప్రజల సొమ్ము తినగడి తినేసాడు. మళ్ళీ ఇప్పుడు సెక్యూరిటీ పేరుతో అది కూడా మళ్ళీ ప్రభుత్వానికి బొక్కే. గతంలో మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కుదించలేదేటి సెక్యూరిటీని? భారం అయిపోతున్నారు, జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి అని. తెలుగుదేశం పార్టీ ఏమి అలా కుదించలేదు కదా మిమ్మల్ని, ప్రభుత్వం ఏమి అలా కుదించలేదు కదా. సాధారణ ఎమ్మెల్యేకి ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో అదే సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడుగా. ఒక 40 మందినో 50 మందినో మనం చూసాం టీవీలోనన్నా. లైన్గా లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు కదా. పెట్టుకోమను. 40 మందిని కాదు 100 మందిని పెట్టుకోమను ప్రైవేట్ సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి జేబులోంచి నిజా తీర్చుకుంటాడు. అది మాకు సంబంధం లేదు. అది ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక 100 మంది సెక్యూరిటీ ఇచ్చేయాలా మీ ఉద్దేశంలోని? ఎవరికి ఇచ్చేస్తారో? దేనికి ఇచ్చేయాలా? ఒక 100 మంది సెక్యూరిటీ దేనికి ఇచ్చేయాలయ్యా? జగన్మోహన్ రెడ్డి చంపడానికి ప్లాన్ వేసారు, స్కెచ్ చేసారు, బొక్క వేసారు. ప్రభుత్వ రూల్ ప్రకారం ఒక ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఎంత సెక్యూరిటీ ఇవ్వాలనేది ఎంత ఉండాలో అంతే ఉంటుంది. అంతమించి ఎక్కువే ఉండదు. అంతమించి మీరేం పైనుంచి ఏం దిగి రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి దిగొచ్చాడా? ఇలా కూడా చెప్పాడమే కేఎస్ ప్రసాద్. ఎందుకు అనవసరంగా నువ్వు ప్రతిసారి ఎగేసుకొని వచ్చి ఇంక నీ సినిమా అయిపోయిందిలే, నువ్వు ఏది చెప్పినా కానీ నమ్మే పరిస్థితులు ఎవడో లేడు. కాకపోతే ఏంటంటే అయిపోయినప్పుడు మాట్లాడకూడదు. మనం కొన్ని ప్రెడిక్షన్లు చేసాము, తప్పు అయినప్పుడు క్షమాపణ చెప్పి దానికి రాజకీయ విశ్లేషణ చేయను అని చెప్పేసి చేయకుండా మూలం కూర్చోవాలా. వేణుస్వామిని చూసి బుద్ధి తెచ్చుకో.
గతంలో కూడా అలాగే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పాడు. రాలేదు, ఓడిపోయాడు. ఓడిపోగానే ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఇక్కడి నుంచి రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పేసి. నీకు సిగ్గు శరం ఉంటే కానీ నువ్వు కూడా మాట్లాడకూడదు. నీ విశ్లేషణ వల్ల ఎవరికి ఉపయోగం? దేని పని చేస్తున్నావు నువ్వు? విశ్లేషణ దేని గురించి చేయాలి? ప్రభుత్వ పాలసీల పని చేయాలి. అవునా? అర్థమయ్యే విధంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకొని జగన్మోహన్ రెడ్డిని ఏహేస్తాను ప్లాన్ వేస్తాడని చెప్పేసి ఇంక డిక్లేర్ చేసేస్తాడు. ఇక్కడ అంత వయసు వచ్చింది. వయసు వస్తే సరిపోదు. వయసుకి తగ్గ బుర్రన పెరగాలి. 4 ముక్కలు ఇంగ్లీష్లోనో 4 ముక్కలు తెలుగులోనో మాట్లాడితే సరిపోద్దా? చెప్పు, ఒక ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది? నువ్వు చెప్పుకొని. నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది కదా డిబేట్లో కూర్చొని. అలా మాట్లాడుతుంటే తలకి అడ్డంగా ఊపుతున్నావు కదా. పనికిమాల మాటలు మాట్లాడొద్దు. సెక్యూరిటీ తీయించేశారు, స్కెచ్ చేసేసారు, తొక్కేసేసారు. ఆ రోడ్డు అంటే ఎవరు వెళ్ళకూడదా అంటే, ఆ రోడ్డు అంటే అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోవాలని అడుగుతున్నారు మళ్ళీ నెలలో. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి ఇప్పుడు గతంలో అయితే రోడ్లని బ్లాక్ చేసేసుకున్నాడు. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే కాబట్టి బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. సో అందరూ తిరుగుతున్నారు ఆ రోడ్డు అంట. అందరూ ఎందుకు తిరగాలి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి? ఇలా బాధ అదనమాట. ఎందుకు తిరగకూడదు? జగన్మోహన్ రెడ్డి ఎందులో గొప్పయా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గొప్పతనం? ఎందుకు తిరగకూడదు అసలు? దానికి ఇలా డిబేట్, దానికి చర్చ వాళ్ళంతా కూడా. వీళ్ళు ఏడిపి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందున ఆ రోడ్లు బ్లాక్ చేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేశారు, వినియోగంలోకి వచ్చేసినాయి. ప్రజలు ఆ రోడ్లు అంటే ప్రయాణిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి సాధారణ జనం ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నాడు. మా సాక్షి యాంకరేశ్వరం వినిపిస్తా, ఆ వీడియో సపరేట్గా చేస్తుంది దాని గురించి. కాబట్టి కేఎస్ ప్రసాద్ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మళ్ళీ అప్పబాయ మాటలు మాట్లాడమావు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ నువ్వే లోకు అయిపోతావు. నీకు ప్రతి సందర్భంలోనూ చెప్పేదే, వద్దు నువ్వు మాట్లాడుకో, అలాంటి సిల్టర్ మాటలు మాట్లాడమాకు, నీకు సెట్ కాదు అది. మనకు ఒక గౌరవం ఉంది, దాన్ని నిలబెట్టుకోవాలి. మాటలు పనికిమాల మాటలు మాట్లాడకూడదు. పొల్లు కొరికేసుకోకపోతే ఇంత ముందు ఎన్నికల ముందే కదా. నీ మీద మాకు ఎందుకు ఒలిమండేదంటే, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నీ మొహం నువ్వు తీసుకున్న 21 సీట్లు అని చెప్పి పొల్లు కొరికేసాడు. పొల్లు కొరికేసి పెద్ద పెద్ద విశ్లేషణ, వెటకారం అన్నమాట, హేళన చేసావా? మనకు అంత హేళన చేయాల్సిన అవసరం ఏముంది? మీరు రాజకీయ విశ్లేషకులా? అరే ఒక విషయం చెప్పేటప్పుడు సీరియస్గా చెప్పండి అబ్బా. ఎందుకంత హేళన? అప్పుడు మీలాగా మేము మేధావులు అనుకో, జర్నలిస్టులుగానో మేధావులుగానో మేము ఉంటే ఏదైనా విషయం చెప్పేటట్టు నీట్గా చక్కగా కూర్చొని వ్యంగ్యంగా కాకుండా, హేళనగా కాకుండా చెప్పే ప్రయత్నం చేయొచ్చు, చేస్తాం కూడా. మనం రాజకీయ విశ్లేషకుడిగా కూర్చొని వైసీపీ కార్యకర్తగా మారిపోయి కండువా ఒకటి తక్కువ అంతే మెల్లో. వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ విమర్శించేసేవాడు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని. ఇప్పుడు ఏమైంది? నిన్న మొన్నటి దాకా సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేసింది నిన్ను. సో ఇంక వదిలే, ఇంక అక్కడ దాకా తెచ్చుకో మాకు. నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాక.